ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జనవరి 25, 26, 27 తేదీల తరువాత తులారాశి వారికి ఇంట్లో నుండి ఒక శక్తి వెళ్ళిపోబోతుంది. జ్యోతిష్య చక్రంలో 7వ రాశి అయిన తులారాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే కనుక 2025 సంవత్సరం జనవరి 25, 26, 27 తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్ళిపోబోతుంది. అయితే అది ఎటువంటి శక్తి? ఆ శక్తి గనుక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి, అలాగే మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా, అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోబోతుంది, ముఖ్యముగా ఈ జనవరి 25, 26, 27 తేదీల్లో వారి ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు వెళ్ళిపోబోతుంది అనే ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే మేము చెప్పేది పూర్తిగా మీకు అర్థమవుతుంది. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలకి తులారాశి వారికి చెందుతాయండి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే కనుక ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక ఈ రాశివారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారు ఇతరుల యొక్క డెవలప్మెంట్ను తన వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తారండి. ఈ రాశివారు ఎదుటివారు ఎలా ఉన్నా కూడా అసూయ అనేది వీరికి కలగదు. అలాగే ఒకరిపై కుళ్ళు, కుతంత్రాలు, అసూయ అనేవి వీరికి అసలు ఉండవు. తులారాశి వారు ఎప్పుడూ కూడా ఇతర వ్యక్తుల కోసం మేలునే కోరుకుంటారు, కానీ వేరే వాళ్ళు యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులే కారు వీరు. అయితే ఈ యొక్క తులారాశి వారి జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు వీరిచే ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా ఈ తులారాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయాలను కలగవారుగా ఉంటారు. ముఖ్యంగా ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తారు. ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయోభిలాషులను కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడడాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ తులారాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. వీరిపైన కుళ్ళు, కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే వీరిపైన అసూయ అనేది వారికి ఎదుటి వారికే కలుగుతుంది. ఇక ఆ అసూయ కారణంగానే అనేక రకాల కుట్రలు వీరిపై పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలను భంగం చేయడానికి కావచ్చు, కొంతమంది వ్యక్తులపైన ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ తులారాశి వారు వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా వీలైనంతలో తప్పించుకోగలుగుతారు. అలాగే ఇతరులు వీరి మీద పెట్టేటటువంటి కుట్రలు వారికి తిప్పి కొడుతూ ఉంటారు. సామర్థ్యం వీరి యొక్క తులారాశి వారికి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూస్తారు. ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల కానీ, గతంలో మోసపోయి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కానీ, ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తూ ఉంటాయి. అయితే ఇక మీదట మీకు అన్నీ మంచి రోజులే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 2025 సంవత్సరంలో జనవరి 25, 26, 27 తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోబోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణాలు మీ ఇంట్లోనే ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి. ఇది మీ ఇంట్లో నుండి బయటికి రావడంతో, ఇక ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీరు మీ యొక్క జీవితంలో మీరు అనేక రకమైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా ప్రభావితంగా మనిషిపైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందండి. నరుడి దృష్టికి నల్లరాయన బద్దలైపోతుంది అనే సామెత వినే ఉంటారు కదా. అంతలా ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది.
ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను మీరు ఎదుర్కొన్నారు. మీ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ యొక్క ఇంట్లోనే దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకమైనటువంటి బాధలు, ఇబ్బందులు, అలాగే చెప్పుకునేటటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటబడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాల బాధలను అనుభవిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ, ఎప్పుడూ కూడా సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి వారి జీవితంలో ఈ నెల అంటే ఈ 2025 సంవత్సరం జనవరి 25, 26, 27 తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో సమస్యలు యొక్క జీవితంలో అనేక రకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా తులారాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది. దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ. ఇక ఈ నెల జనవరి 25, 26, 27 తేదీల్లో ఈ 3 తేదీల్లో అనేవి మీ జీవితంలో ఎంతో కీలకమైన రోజులు అనే చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేశారు. అలాగే ఎంతో మంది వ్యక్తులను మీరు ఆదర్శంగా కూడా నిలిచారు. ఈ విధంగా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో కనుక నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో మీరైతే మీ జీవితం ముగించాలి అనుకునేటటువంటి ఒక రకమైనటువంటి నిరాశ కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఈ సమయం అద్భుతమైన సమయంగా జరుగుతోంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అయితే ఈ జనవరి 25, 26, 27 తేదీల్లో బయటకు వెళ్ళిపోబోతుంది. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే తీసి బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైనటువంటి వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ, బకెట్లు కానీ, చైర్లు కానీ ఇలాంటి విరిగిపోయిన వస్తువులను మీ ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అలాగే పగిలిపోయిన గాజులు, పగిలిన అద్దము కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకూడదు. ఇటువంటి పగిలిపోయిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా తులారాశి వారు ఈ యొక్క చిన్న పనిని కూడా చేయవలసి ఉంటుంది. ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి ఉంటుందండి. కాబట్టి తులారాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధము కుంకుమతో బొట్టు పెట్టండి. ఈ విధముగా మీరు కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంటికి ప్రవేశించడం ద్వారంగా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీ కళ్ళతో మీరే చూస్తారు. ముఖ్యంగా ఈ జనవరి 25, 26, 27 తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలోనైనా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోబోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యల నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది. ముఖ్యంగా తులారాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి శివారాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అలాగే మీ యొక్క స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయండి. తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, తులారాశి వారి యొక్క జాతకం అనేది ఈ 3 రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
ఎవరైనా కొత్తగా కానీ మా ఛానల్ అయితే చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.